చాలా తింటారు తెప్పుకున్న ఫ్రెండ్స్ తెప్పుతానని చేసిన. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ముందుకు మరొక వ్లాగ్తో మంచి వ్లాగ్తో చీరల కాడ వచ్చిన. అది ఈరోజు మా వాళ్ళు నానిందా కవర్లో పెట్టు కవర్లో పెట్టేది కవర్లో పెట్టిన నాన్న. ఈరోజు మా వాళ్ళు అయితే ఇలా అయితే అయిపోతుంది ఇక అయితే నాటేస్తారు. సుధామరిచారు, నేను కొంచెం వేద్దాం అనుకుంటున్నా. అయితే నేను కొంచెం మంది వచ్చి నారు అనేది తీసిరు పోసిరు పొలంలో. ఫస్ట్ ఇది నారు పోసి ఇంతమంది పోసిరు, కావాల్సినంత నేను తీసిరు. ఇట్లా ఇట్లా పీకేసి కట్టలు కడతారు. చాలా మంది తెలుసుండొచ్చు కదా, నేను చెప్తున్నాను. కట్టలు కట్టేసి ఈ పొలం అంతా దున్నినాక మసాలా జల్లి ఈ గుజులు వంచేసి, గుజులు అంటారు, గుజులు వంచేసి నాట్లేస్తారు. ఇట్లా ఇట్లా ఇగో మంచిగా మస్తు అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్తున్నా, ఈ చేను ఉన్న సేపు టైమే ఏర్పడదు. మేము వచ్చి ఇప్పుడు ఇంచుమించు గంటన్నర అవుతుంది, ఎక్కువ అవుతుంది, ఇంకా అవుతుంది. నాకైతే నాటే రాదు నువ్వు ఎంత వేస్తారు, వాడలేస్తారు మొగలు మరి. కాకపోతే మనం వ్యవసాయం చేసింది కాదు, మనకి ఏది తెలియదు. కానీ ఏదో మన దేశుడు ఇత్తులు వేసుడు అంటే అసంటి మాకు తెలుసు. కానీ ఈసంటి పెట్టమంటే 4 కర్రలు పెట్టుకుని మా పోతాను, 4 కర్రలు పెట్టుకుని మా పోతాను. అర్థం లేదు, పొడుగు కూడా ఉంటుంది కాబట్టి మామూలు ఎప్పుడు ఆ నుంచి ఉన్నది అదంతా కూడా వరి పంటనే. ఈ నుంచి నాటేసుడే కదా ఇదంతా. ఆడికించి ఇదంతా ఈడికించి ఒకటి మళ్ళీ అట్లా లాస్ట్ దాకా ఇక ఇంకొకటి ఉన్నది, ఇంకొక మడి అంటారు. అది ఇంకొక మడి ఉన్నది అన్నట్టు. అదే గుత్తకు తొలికొచ్చారు అనమాట కాయలు వీళ్ళను చేసేవాళ్ళను. వేరే ఊరు నుంచి తొలికొచ్చారు ఇక్కడికి. ఇలా నాకు ఆటో ఉన్నది కాబట్టి అలా ఎక్కించుకొని తొలుకొని వచ్చిండు. పొద్దుటి నుంచి స్టార్ట్ చేసి పొద్దు 8 గంటలకు ఏమో స్టార్ట్ చేసిరట. అప్పటి నుంచి ఇక చేస్తూనే ఉన్నారు. మేము మధ్యాహ్నం ఇంటికి పోయి, మా ఇంటికి పోయి కొంచెం పని ఉంటే ఆడికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చి తిని మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు ఒకసారి చేద్దామని చెప్పి కొంచెం చేసుడు అనేది ఇంట్రెస్ట్ అనమాట. చేద్దామని చెప్పి ఇందాక వచ్చింది, కొద్దిసేపు చేస్తా అని అనుకుంటుంది అనమాట. ఇది చేస్తుంది, ఇప్పుడు చేస్తా అనే ప్లాన్లు ఉన్నది ఆల్రెడీ. అంటే నిజానికి అయితే చేసింది ఆల్రెడీ. చేసిన తర్వాత ఇది చేస్తున్నాం మేము. ఇప్పుడు ముందు మాట్లాడింది ఇప్పుడు వస్తుంది, తర్వాత చేసింది వస్తుంది. ఏం కథ చేసిన ఇప్పుడాకైతే నాటేసిన మసాలా చల్లిన గుజులు వచ్చిన కొంచెంసేపు శాంసేపు కాదు అంతా మామూలు వేసుకున్నాను. జస్ట్ కొంచెం అంటే ప్రాసెస్ ఎట్లుంటుంది అయితే ఏంటంటే చేయడానికి అంటే వీడియో కోసం రాలేదు, అంటే వీడియో కోసం ప్లస్ ఒక్కొక్కటి చేసుడు అనేది ఇంట్రెస్ట్. చేస్తే బాగా ఒకసారి చేద్దాం, చాలా రోజులు అవుతుంది చేయక నాటేయక అని చెప్పి చేద్దామని చెప్పి వచ్చింది. అట్లా వీడియో తీసుకున్నాం అనమాట. చేసుడు అనేది ఇంట్రెస్ట్ బాగా. అప్పుడైతే ఇంకా మేమే వేసుకున్నాము. అప్పుడు ఇదంతా పొలం చేసేవాళ్ళం కాదు. ఆడి కిందకి మీదకి మాకు పెట్టి ఈ మాడి వేద్దాము, ఈ మడి 2 మాడి వేద్దాము మడ్లు. అదే మేము కైకిలను పెట్టుకుపోదాం 2 మడ్లు కాబట్టి నేను, మా అమ్మ, మా అక్క ముగ్గురం వేసేవాళ్ళము. మేమే దున్ని, మేమే నాట్లేసుకుందాము, మేమే కలుపు తీసుకుందాము, మేమే కలుపు తీసుకుందాము, అంతా మేమే వేసుకుందాము. ఇదైతే ఒక సించెట్టు ఉంది. సించెట్టు కింద అప్పుడు మైసమ్మ పెట్టిండే, తీసి ఇక్కడ గుడ్లే గట్టి పెట్టినాం నన్ను చూడాలి. ఇక సంవత్సరం ఒకసారి ఇక్కడ మైసమ్మ కూడా ఉంటుంది. కోడిని కోసి బోనం చేసుకొని పోతారు సంవత్సరం ఒకసారి. ఆల్రెడీ చేసిరు. ఎప్పుడు మనం బెంగళూరులో ఉన్న రోజు అదే వాళ్ళు అదే చేస్తారు. మొన్న చేసిరు కానీ మనం తినమో చూడు, ఆ రోజు తొక్కు పెట్టిన రోజు మామిడికాయ తొక్కు పెట్టిన చూసిరు. ఇంతకుముందు మామూలు ఇక్కడ ఆ రోజు చేసిరు. మేము పనులు లేక వీలు కాలే, ఇంటికోసం తినిపోమంటే తినలే కానీ చేసిరు. ఇక మేము వచ్చేసరికి నాటు అయితే వేయడం స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు వర్షాకాలంలో ఒకసారి వేస్తారు, సంక్రాంతి అప్పుడు ఒకసారి వేస్తారు. అంటే సంవత్సరానికి 2 సార్లు అయితే ఈ నాట్లు అనేది వేస్తారు. చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ నేనైతే చెప్తున్నా. లేదు 3 నెలల పంట ఉంటుంది, 6 నెలల పంట ఉంటుంది. ఈ వరి నాట్లో కూడా 3 నెలల పంట అయితేనేమో దొడ్డు బియ్యం ఉంటుంది, 6 నెలల పంట అయితేనేమో సన్న బియ్యం అంటారు వండుకొని తినడానికి. ఇక మనం ఒకసారి ఏమో వండుకొని తినడానికి వేస్తారు ఒక సంవత్సరం మొత్తము, ఒక సంవత్సరం ఏమో సేలింగ్ అమ్ముకుంటారు. మా వాళ్ళు అయితే చెప్తున్నా నేను. ఎవరు కొంతమంది ఏమో ఇంటి మందం వేసుకుంటారు, కొంతమంది ఏమో జాగ షానున్నోళ్ళు వాటర్ వచ్చిన దాన్ని బట్టి జాగున్న దాన్ని బట్టి అయితే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. వ్యవసాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం నిజానికి చెప్పాలంటే. కానీ నేను పెళ్ళి కాకముందు చేసిన, ఇంతకుముందు వీడియోస్లో అలా చెప్పినట్టు, ఇక పెళ్ళైనాక మొత్తం బంద్ చేసిన కాబట్టి అది కొంచెం మర్చిపోయినట్టు అట్లా అనిపిస్తుంది. కానీ నేను అయినా సరే పెళ్ళైనాక మా ఊర్లో నేను ఇట్లా కైకిళ్ళు అంటారు కదా, వేరేటోళ్ళ పోవడం అట్లా పోయేదాన్ని. నాటేయడానికి కానీ, పత్తి వేయడానికి కానీ, కలవడానికి కానీ ఇట్లా పోయేదాన్ని. అంటే మా పెళ్ళైనాక 5 years, మా పాప పెద్ద అయినాక పోయినా. అప్పటిదాకా ఏం పోలే కానీ తర్వాత పోయినా. అప్పుడప్పుడు బాగా తిట్టేవాడు, ఎందుకు పోతున్నావు ఏం కాదు అన్నా. కానీ నాకు నచ్చేది అనమాట ఆ వర్క్ అనేది.
కానీ నేను ఒక ట్విస్ట్ చెప్తాను మీకు. నేను పెళ్ళి చేసుకునేటప్పుడు మాత్రము వ్యవసాయం ఉన్న వాళ్ళని చేసుకోవద్దు అనుకున్నాను నిజానికి చెప్పాలంటే. వద్దని చెప్పిన మా అమ్మ వాళ్ళకి కూడా, నేను వ్యవసాయం ఉన్న వాళ్ళని చేసుకోను అని చెప్తే. ఎందుకోసం అంటే చెప్పన్నా, అంతకుముందు పెళ్ళిగా ముందు రోజు చేసేదాన్ని కదా, అట్లా వద్దు కొంచెం అని అట్లా అనుకొని చెప్పేసి చెప్పిన మా అమ్మ వాళ్ళకు. ఇక పెళ్లి కాక ముందుకు వేరే వాళ్ళు చూడడానికి ఇట్లా వస్తారు కదా, ఒక 2-3 అయితే వచ్చారు వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళు ఒక 5 ఎకరాలు 8 ఎకరాలు ఇట్లున్న ల్యాండ్ ఉన్న వాళ్ళు అయితే పెళ్లి చూపులకు అయితే వచ్చారు నాకు. కానీ నేను వద్దని చెప్పేసిన. మా అమ్మ కూడా సరే అమ్మకి ఇష్టం లేదు, ఏ కొంచెం జాబ్ ఉన్న వాళ్ళకి లేదంటే ఇట్లా స్టడీ పర్పస్ ఉన్న వాళ్ళకి ఇద్దామనుకొని మా వాళ్ళు అనుకురు. నేను కూడా అందుకోసమనే బావని చేసుకున్నా. బావ అయితే బీఈడీ చేసిండు, అప్పుడు టీచింగ్ చేసేవాడు కాబట్టి ఇక టీచర్ జాబ్ పోస్టులు పట్టినప్పుడు అప్లై చేసుకుని ఎగ్జామ్ రాస్తే కొంచెం టీచర్ లెక్క ఉంటాడు అన్న ఉద్దేశంలో నేనే తీసుకున్నా. నేను థింక్ చేసుకోవడానికి బావని చేసుకోవడానికి కారణం అదే. ఇక తర్వాత మా లైఫ్ అనేది కొంచెము అప్పుడు నాకు మా అత్తారింటికాడ ఉన్న పరిస్థితి అయితే తెలియదు. అప్పుడు ఇంత లో ఉన్నాం అనుకోలేను నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు పర్లేదని అప్పుడు లోనే ఉన్నాము. దాన్ని బట్టి బావ మామూలుగా ప్రైవేట్గా చెప్పేవాడు. ఇక తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ మోడల్ స్కూల్ 9 years వరకు అయితే అక్కడ చెప్పిండు. మామూలుగా అప్పుడప్పుడు పోస్టింగ్ పడ్డాయి కానీ ఎప్పుడు ప్రిపేర్ కాలేదు. ప్రిపేర్ అయ్యామంటే ఆ జాబ్ బంద్ చేసి ప్రిపేర్ కావాల్సి వస్తుంది. కానీ మాకు మనీ ఉంటేనే మాకు ఇంట్లో అనేది గడిచేది. అప్పుడు పరిస్థితిని బట్టి చెప్తున్నాను నేను. ఆ మనీతోనే మేము ఇంట్లో అంతా చేసుకునే వాళ్ళము. బావ జాబ్ బంద్ చేస్తే పైసలు రావు, మాకు ఇంట్లో గడవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి బావ అయితే స్కూల్ బంద్ చేసి ప్రిపేర్ కాలేదు. వచ్చిన జాబ్లకు అయితే అప్లై చేసిండు, కొన్ని రాసిండు, కొన్ని అయితే ఒకటైతే 1 మార్కుతోనే మిస్ అయిపోయింది. తర్వాత 2 years బ్యాక్ అయితే అవి పడ్డాయి గురుకుల పోస్టులు. అప్పుడు ఉత్తప్పుడు అయితే మస్తుగా అప్లై చేసిండు, రాసిండు. కానీ గురుకుల పోస్టులకు ఎందుకో ఏమో అది మేము అప్లై చేయలేదు. దానికి చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగా జాబ్ వచ్చేది. మ్యాక్సిమం నాకు తెలిసిన బట్టికి ఏంటంటే బాగా ప్రిపేర్ కాకుండా రాస్తేనే మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు టెట్ పడ్డప్పుడు ఉంటుంది కదా మ్యాక్సిమం, అలాగా నేను చూస్తాను కదా. ఇక మరీ ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా రాస్తే జాబ్ వచ్చేది. కానీ బావకైతే జాబులు అంటే ఇష్టం ఉండదు నిజాన్ని చెప్పాలంటే. టీచర్ జాబులు అంటే జాబ్ ఏదైనా సరే, ఇదని కాదు అదని కాదు, బిజినెస్ బిజినెస్ అయితే తొందరగా డెవలప్ కావచ్చు. బిజినెస్లో అన్ని సక్సెస్ కావని ఏదన్నా ఒక్కటి సక్సెస్ అయినా అని మంచిగా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి బావకైతే బిజినెస్ ఇష్టము. ఇక మొత్తానికి అది కథ. నేను పెళ్లి కాకముందుకైతేనేమో వ్యవసాయం ఉండాలని చేసుకోవద్దు అనుకున్నా. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు వ్యవసాయాన్ని ఇష్టపడుతున్నా. పరిస్థితులను బట్టి ఆలోచనలు అయితే మారుతాయి నిజాన్ని చెప్పాలంటే. అది మాత్రం నా సొంత అనుభవంతోనైతే చెప్తున్నా. ఎందుకంటే అప్పటికిప్పటి నా ఆలోచనలు. కానీ ఇక మొత్తానికి నేను వ్యవసాయము చేసేది ముచ్చట చెప్తున్నా. కొంతమంది అనుకుంటుండొచ్చు ఇప్పుడు వీడియో కోసమే ఫోజింగ్ ఇస్తుంది అది అని చెప్పేసి. అట్లా ఏం లేదండి, నాకు చాలా ఇష్టము. ఇవన్నీ నేను చేసేదాన్ని పెళ్లి కాకముందుకు. ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క పని కూడా నేను చేసేదాన్ని. ఇప్పుడంటే లేదు కానీ ఇక నారులు అన్నీ తీస్తారు. ఫస్ట్ నారు పీకేసి గడ్డకేసి దున్ని ఇట్లా మసాలా జల్లేసి పెడతా ఉంటారు. ఇక మా అన్న వాళ్ళు ఇట్లా అయితే మస్తు కష్టపడతారు. ఈ నాటు అనేది ఏంటంటే వేసేటప్పుడు ఒక 10 days ఉన్న ల్యాండ్ని బట్టి, ల్యాండ్ తక్కువ ఉంటే ఒక రోజు ఇబ్బంది పడతారు, లేదంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక 10 days ఇట్లా ఇబ్బంది పడతారు. కానీ ఇక 6 నెలల వరకు అయితే ఏం వర్క్ ఉండదు. పోయి వాటర్ పెట్టడము, ఎల్ల తక్కువ ఏం కథ అని చూడడము. బుంగలు పడతాయి కదా, ఎలుకలు అనేది హోల్స్ కొడతాయి మన గెట్లకు, ఆ వాటర్ పోకుండా లీకేజ్ కాకుండా చూసుకోవడం అది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ కష్టం అనేది ఉండదు. లేదు మనము కూరగాయలు ఇట్లా పెట్టామనుకో అదైతే రెగ్యులర్గా పని ఉంటుంది. ఖచ్చితంగా రోజు కలుపులు తీయాలి, మందులు కొట్టాలి, అవన్నీ చేయాలి. కూరగాయలు ఏ పంట పెట్టినా మన వంకాయ ఆలుగడ్డ అంటే ఇట్లా భూమిలోకి వస్తాయి కానీ దానికి ఎక్కువ ఉంటుంది. మిగతా మన కూరగాయలు బీరకాయలు అవన్నీ ఉంటాయి కదా, టమాటాలు అవన్నిటికీ ఎక్కువ కష్టం ఉంటుంది. వీటికైతే నాటుకైతే వేసేటప్పుడే కష్టం, కానీ తర్వాత ఒక 6 months వరకు గ్యాప్ ఉంటుంది. వీళ్ళందరూ అయితే పాటలు పాడుకుంటూ వేస్తారు. అప్పట్లయితే చాలా మటుకు ఇట్లా టైంపాస్ కానీ ఈ పాటలు చేసినప్పుడు కానీ, లేదంటే ఒక 10 మంది కూర్చున్నప్పుడు ఇట్లా పాటలు పాడుకునే వాళ్ళట. మా అమ్మ చెప్పేది నాకు, నేను అది చెప్తున్నా మీకు. ఎందుకంటే ఆ పాట పాడుతుంటే మనం పని చేసినట్టు తెలియదు కాబట్టి. మొత్తానికి నేనైతే వాళ్ళందరితో వేస్తే మస్తు అనిపించింది.
ఫాస్ట్గానే వేసిన నాకు అంటే కొంచెం తడబడతానేమో అనిపించింది నాటేసేటప్పుడు. అట్లా ఏం కాలేదు, మంచిగా అనిపించింది, వేయాలనిపించింది. శారీ కట్టుకుని పోతే కొంచెం ఇబ్బంది అయ్యేది, దాని ఇట్లా గోషులెక్క పోసుకుంటారు కదా అని. నేను డ్రెస్ వేసుకున్నా కాబట్టి కొంచెం పైన కనుక్కొని చున్నీ కట్టేసుకొని సింపుల్గా పని అయితే చేసేసిన. ఒక గంట సేపు చేసిన తర్వాత దూపైంది, వచ్చి కాలు కడుక్కొని వాటర్ అయితే తాగినా. పెట్టుకోతామా అని అంటున్నా. ఇక నేను పొలం నుంచి పైనకు రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. అందుకే నేను తొందర వచ్చిన అనుకున్నాను. నేనైతే ఇక దెబ్బ చెట్టుకి ఉరికొచ్చిన, కానీ వర్షం కొడుతుంది కదా, వాళ్ళకి నానిపోతారని చెప్పేసి నాటేయడానికి పోయినా. బయట పనికి వర్షాకాలం ఎప్పుడు పోయినా కానీ పనికి పోయినప్పుడు అందరూ ఎవరైనా అదేంటి వనకాయదం ఉంటుంది కదా, అది తీసుకొని పోతారు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కట్టుకొని అట్లే చేస్తారు. లేదంటే బగ్గ వర్షం కొడితే కొంచెంసేపు చెట్టు కింద కూర్చుంటారు. కానీ ప్రతి ఒక్కరైతే వానకాయదం అయితే తీసుకోతారు. వాళ్ళు ఎన్ని సంచులలో పెట్టుకోరు, ఎవ్వరు దూపకు సంచిలో వాళ్ళది, అంటే ఇప్పుడు మన సర్ది తెచ్చుకునే సంచి ఉంటుంది కదా, వాళ్ళది పెట్టుకోరు. ఇక మా అన్న నేను అవన్నీ తీసుకొని ఒక సంచిలో పెట్టుకొని తీసుకుపోతుండు. ఎందుకంటే వాళ్ళు 10 మంది 10 చేతులు పట్టుకొని మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ సంచిలో పెట్టుకుని పోతుండు మా అన్న. ఇలా ఇక పొద్దున్నైతే మా అన్న, మా బాపు, మా తమ్ముడు, మా నవల కొడుకు వాళ్ళైతే 6:30కి 6కి పోయారట అక్కడికి. ఎందుకంటే ఇట్లా నాటేయడానికి వాళ్ళు వచ్చే ముందు అంతా దున్నుకొని సాఫ్ చేసుకొని ఇవన్నీ క్లియర్ చేస్తేనే వాళ్ళు రాగానే నాటేస్తారు కాబట్టి. ఇక ఎవరైనా ప్రతి ఒక్కరు అయితే ఈ వ్యవసాయం అంటే చాలా హార్డ్ వర్క్. అంటే కొంతమంది ఏమో అనుకుంటారు, కానీ మనం ఎంత కష్టపడి చేసినా కానీ మనకు ప్రకృతి అంటే వర్షాకాలం అప్పుడు వర్షాలు కొట్టుడు అవన్నీ మన ప్రకృతి సహకరిస్తేనే మనకు మంచిగా పండుతుంది. లేదు అంటే ఖరాబ్ అయిపోతుంది నిజానికి చెప్పాలంటే. ఇక మనం బోరు పెట్టి పండించుకుంటేమో కావాల్సిన వాటర్ పట్టుకుంటాం, లేదంటే బంద్ చేసుకుంటాము. కానీ వర్షాకాలం అయితే అట్లా కాదు. ఇప్పుడు వరి పొలం అనే కాదు, మక్క వేసిన, ఇప్పుడు పత్తి, మా సైడ్ అయితే పత్తి ఎక్కువ పెడతారు, పత్తి మక్క 2. వర్షాలు మంచిగా కొడితే పండినట్టు, లేదు అంటే బాగా కొట్టిననుకో నీరు పట్టిపోతాయి, మక్కలైనా పత్తి అయినా. లేదు తక్కువ కొట్టింది అనుకో, ఒక 10 days పోయిందనుకో అంతా వాడిపోతుంది. మక్క అయితే ఇంకా ఈజీగా వాడిపోతుంది. పత్తి అయితే కొద్ది గొప్ప ఉంటుంది, కానీ మక్క అయితే కరెక్ట్ టైం అప్పుడు ఇప్పుడు మన పీపలు వేసి అది వేసే టైంకి అయితే ఒక 1 week పోయిందనుకో చేను మొత్తం ఖరాబే. అంతవరకు చేసిన కష్టం అంతే ఖరాబే. కాబట్టి మక్కకైతే కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. పత్తి అయితే కొంచెం తక్కువ పండుతుండొచ్చు, కానీ కొంచెం అయితే ఖచ్చితంగా పండుతుంది. లేదు దానికి తగ్గట్టు వర్షం పడితే మాత్రం పండుతుంది. రైతులకైతే ప్రతి ఒక్కరు చాలా కష్టపడి చేస్తారు. నిజంగా చెప్పాలంటే అంత హార్డ్ వర్క్ ఇప్పట్లో అయితే చాలామంది నేర్చుకోవట్లేదు. వ్యవసాయం పనికి నేను ఎందుకు పోతా అని అంటారు. ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి. నేను పెళ్లి కాక ముందు కూడా నేను వ్యవసాయం వద్దు, నాకు నేను చేసి అలసిపోయినా, నాకు వద్దు, నేను చేయాలన్న ఉద్దేశం నాకే వచ్చినప్పుడు వేరేటోళ్ళకి కూడా వస్తుంది కదా. అట్లా ఈ వ్యవసాయం అనేది చేయడం తగ్గించడం వల్ల పనులు ఇప్పుడు వీళ్ళు నాట్లేయడానికైనా వరాలు చెక్కడానికైనా పనులు దొరకు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇష్టపడట్లేదు ఆ వ్యవసాయాన్ని. కొంతమంది ఏమో నచ్చి బాగా చేస్తారు, కొంతమంది అయితే చాలామంది ఇప్పుడు ఇష్టపడట్లేదు. అప్పట్లో అయితే ఏ వర్క్ లేక ఈ పనులే చేసేవారు. ఇప్పుడు ఏంటంటే బయట వేరే జాబ్ చూసుకుంటాము, అది చూసుకుంటాము, అది అని చెప్పేసి బయట జాబ్కి వెళ్ళడం వల్ల వ్యవసాయం చేసేటోళ్ళు తగ్గిర్రు, వర్కర్స్ కూడా దొరకట్లేదు. ఇప్పుడు మా అన్న వాళ్ళైతే ఒక 1 week నుంచి చూస్తున్నారు నాటేయడానికి, మంది దొరకడానికి చాలా కష్టమైంది. ఫోన్లు చేసి అక్కడ ఇక్కడ కనుగొన్నారు, ఎక్కడ కూడా దొరకలేదు. ఒక 1 week తర్వాత ఇక బతలాడంగా వాళ్ళని వీళ్ళని చేయంగా 1 week దొరికిర్రు. ఇప్పుడు నాట్లేస్తారు. వ్యవసాయం చేసేటోళ్ళు అయితే చాలా తగ్గిపోయారండి నిజానికి చెప్పాలంటే. కానీ వ్యవసాయం చేయకపోతే మనకు అసలు తినడానికి తిండే ఉండదు, ఏది ఉండదండి మనకు. ఎందుకంటారు అది అంటారు కదా, జై జవాన్ జై కిసాను అని. ఖచ్చితంగా రైతులు ఉంటేనే మనది మంచిగా. లేదంటే అందరం కొనుక్కొని తినాల్సిందే. కొనుక్కొని తినాలంటే మనకి ఎక్కువ అమౌంట్ పడుతుంది కొనుక్కోవడానికి. లేదు మనం పండిస్తే మనకి ఇంట్లో కావాల్సిన అన్ని కూరగాయలు దొరుకుతాయి, మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆడ మిర్ర అయిపోయింది, అంటే ఇట్లా బాగా ఎత్తుగా అయిపోయింది. దాన్ని అట్లే నాటేసిందంటే వాటర్ అనేది దానికి చేరక ఆడ మంచిగా పండదు కాబట్టి ఆ లేవల్ చేయాలి. ఇక పైప్తోని ఇట్లా పట్టి చేస్తూ ఉన్నారు మా అన్న, మా బాపు, నేను చేసే కొద్దిసేపు అట్లా మంచిగా అనిపించింది నాకైతే. నిజానికి చెప్పాలంటే హార్డ్ వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఈ పెళ్ళైనాక కొంచెం సునాయతంగా అయిన వర్క్ చేయకపోవడం వల్ల, కానీ హార్డ్ వర్క్ చేయడం అయితే నాకు ఇష్టం. నాకైతే ఈ టెక్నిక్ తెలియదు. అప్పుడు మనం కొంచెమే వేసేవాళ్ళం కాబట్టి ఏమన్నా ఎత్తెత్తుంటే చేతులతో సాఫ్ చేసేవాళ్ళము, ఆ ఉంపు దాంట్లోకి నూకేవాళ్ళము. నేను చూపించాను ఇంత ముందు. ఇక మా అన్న వాళ్ళు నాకు ఇది చేస్తే కొత్త అనిపించింది. అటు ఇటు పట్టుకున్న మధ్యలో నూకడం వల్ల తొందర అయిపోయింది, చేసినట్టు ఏర్పడలేదు. ఇంకోటి మళ్ళీ లేవల్ వచ్చింది కరెక్ట్గా చూడండి, ఆడికిడికి ఇదంతా ఎత్తొంపులు ఉండే కదా, నీట్గా అయిపోయింది. ఇవన్నీ టెక్నిక్లు తెలవాలి. వ్యవసాయం చేస్తే కూడా ఉత్తగానే అలా భూమిలో విత్తనం వేసినాం అన్నట్టు కాదు,
అన్ని ప్రాసెస్ తెలిసి కరెక్ట్ వాటికి టైంకి మందులు కొడితేనే ఏదైనా అందిస్తేనే మనకు పంట బాగా పండి డబ్బులు అయితే ఎక్కువ వస్తాయి. ఏదైనా అంతే ప్రాసెస్. ఇట్లా నాటైపోతే కైకిలు ఎంతనో తెలుసా? ఒక రోజుకు ఒక డేకు పైసలు 600 రూపాయలు. లేదు అంటే గుత్తకిస్తే ఎకరానికి 6,000 రూపాయలట. నేనైతే 5 years బ్యాక్ ఇట్లా నాటేయడానికి కైకిలు పోయాను కదా, అప్పుడు ఎంత అంటే ఒక్క రోజుకు 420 రూపాయలు, లేదు అంటే 450 రూపాయలు ఇచ్చేవాళ్ళు 5 years బ్యాక్. ఇప్పుడు 600 అయింది. ఇంకా రేపు అయితే ఈ నాటేయడానికి దొరకకపోతే మాత్రం ఇంకా రేట్లు పెరుగుతూనే ఉంటుంది. ఇక లేదు ఇంట్లో నేర్చుకొని ఇంట్లో వాళ్ళతో అయితే మనకు డబ్బులు కావు. చాలామంది ఏంటంటే నాటేషన్లు ఏంటంటే బదలు వేరేటోళ్ళకు ఉంటే వాళ్ళకి పోతారు, వాళ్ళకొక రోజు ఇట్లా పోయి వాళ్ళందరినీ పిలుచుకొని ఓనర్ ఇట్లా నాటేసుకుంటారు అనుకో, పైసలే కావు. ఇక నాటే రాకపోతే కష్టమో, మా వదినకి ఏరదు కాబట్టి అట్లా ఇక అయిపోయింది. ఇది చూసిరు కదా ఇప్పుడు ఒక కంటైనర్ బాగా చూసారు. సారీ అది కంటైనర్ కాదు, ఇల్లే కట్టుకోరు. మేము ఉన్న దగ్గర నుంచి కంటైనర్ వేసుకున్న దగ్గర నుంచి మా అమ్మోళ్ళ బాయి 2.5 kilometers ఉంటుంది. ఇక్కడ మంచి ల్యాండ్ కొనుక్కొని ఎంత మంచిగా ఇల్లు కట్టుకోరు చూడుర్రి. బాగున్నా, ఎటు పోతున్నావు? గిదా అవునా? ఆ రూమ్ మీయా పట్టుకురా? నువ్వెప్పుడు చూస్తేవి? అవునా? ఇది ఎక్కడ తల్లినా? 10th class. కానీ ఇక్కడికి మేము వచ్చిన తర్వాత మాకు అంటే ఏంటంటే ఎక్కువ మంది మాట్లాడించారు కదా. ఇప్పుడు మా ఫ్రెండ్ మాట్లాడింది కదా, అప్పుడు మేము 10th class చదివినప్పుడు మా అమ్మ వాళ్ళ బోర్ దగ్గర ఉంటుంది. వాళ్ళది బెజ్గాము కాదంటే, మా అమ్మ వాళ్ళ పొలం ఏంటంటే బెజ్గాములే ఆరపల్లెలో కలిసి ఉంటాయి. మా అమ్మ వాళ్ళ ఊరు ఆరపల్లె. అట్లా మేము ఇక్కడికి వచ్చినాక అందరితోని ఎక్కువ కలిసిపోతున్నాం, మాట్లాడుతున్నాం. అంటే ఎందుకంటే చెప్తాను, మా ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే మేము పైన ఉండేవాళ్ళము, లేదంటే షాప్ ఉండేది కాబట్టి మా పని మేము చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఎక్కువ ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు. కిరాణా షాప్ ఉన్నప్పుడు మాత్రం ఆ షాప్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడేదాన్ని అంతే, బయటకు వెళ్ళేదాన్ని కాదు. ఈ గజ్వేల్కి వచ్చినాక ఆడ కూడా అంతే. మేము ఏంటిది గేటుకు పొద్దున తాళం వేసినామంటే సాయంత్రం వరకు మేము ఉండేవాళ్ళము. కానీ మాకు ఇబ్బంది ఏం అనిపించేది కాదు. మాట్లాడే వాళ్ళు లేకపోవచ్చు కానీ అంత ఇబ్బంది ఏం పడేవాళ్ళం కాదు. కానీ మేము ఇప్పుడు ప్రజెంట్ ఇటుకు వచ్చినాక ఏంటంటే చేనులో ఇప్పుడు ఇది మా అమ్మ వాళ్ళ ఊరు కదా, అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు తిన్నారా, ఏం చేస్తారు, ఏం కూర ఉన్నావు, పని అయిందా, పిల్లలు స్కూల్కి పోయారా అని మాట్లాడిస్తాం. ఇటుకు వచ్చినాక ప్రజెంట్ నేను చెప్తున్నా సిచ్యుయేషన్ బట్టి. కాబట్టి ఎక్కువ మందిని మాట్లాడుతున్నాము. అంతా మాకు లోన్లీగా ఏం లేదు. అందరూ అమృతపురం కల్లా వచ్చారు, వీళ్ళు ఊరు సొంతూరు. అమృతపురం కాడ కూడా మన వీడియోస్ మస్తు మంది చూస్తారు, కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తెలిసిన అంటే కామెంట్ చేయరు అమృతపురం అని చెప్పేసి. కింద అమృతపురం కట్టబట్టుకుంటా. నిజానికి చెప్పాలంటే మేము మంచి ప్లేస్లోకి వచ్చామని మేమైతే అనుకుంటున్నాము. ఎందుకంటే మామూలుగా ఏడున్నా కొంచెం పొల్యూషనే, మాకైతే అలాంటి పొల్యూషన్ ఉండదు, మంచి వాతావరణము. అసలు మాకైతే ఇక్కడికి వచ్చాక చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు అసలు ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఒక డే అయితే ఇట్లా చూస్తున్నాగా గడిచిపోతుంది. మాకు ఫస్ట్లో బాగానే అనిపించింది. మీకు కొన్ని వీడియోస్ పోస్ట్ చేసినాక ఏంటంటే చాలామంది అక్కడ గంత దూరం ఉంది, భయం కదా, ఎట్లుంటారు ఏం కథ అని కామెంట్స్ పెట్టినప్పుడు మళ్ళొక్క కొంచెం ఆలోచన అనేది మాకు మారిపోయింది. మరి మేము ఉండగలుగుతామా, ఉండలేమా, అసలు మరి మా పరిస్థితి ఏంది అనిపించింది. కామెంట్స్ చూసినాక కొంచెం నాకు నిజంగా చెప్పాలంటే భయమైంది. కానీ ఏదైనా సరే ఎట్లయినా సరే రావాలనుకున్నాము, వచ్చినాక మాత్రం అలా అప్పుడు పడ్డ బాధ అంతా పోయింది. కొంచెం శాంతంగా అయినాం నిజానికి చెప్పాలంటే. ఫస్ట్ వచ్చినాక కొంచెం గజిబిజి ఉంది, కానీ ప్రజెంట్ ఇప్పుడైతే కొంచెం సెట్ అయిపోయినాము. ఇంకొంచెం పని ఉన్నది, ఇంతకుముందు వీడియోస్ చెప్పినట్టు అది చేస్తే అయిపోతుంది. ఇక అంతే, అయిపోయింది ఆల్మోస్ట్. జ్వరం అంతుంది, జ్వరం అది అయిపోతుంది. ఇక ఇంటికి చాలా జాయింగే బుర్ర మొత్తం. ఇక కూరగాయలు కడుక్కుంటాము, మిగిలిన గోధులు ఇడ వేసేసారు. నేను మళ్ళీ కడుక్కుంటున్నాను ఇంకోసారి. నాలుగు సార్లు కడుక్కున్నాయి. ఇంకోటి మేమైతే కంటైనర్ అనేది వేసుకున్నాము, కానీ కొంచెం అప్పులు అయితే అయినాయి. అప్పులు అనేది మేము ఎట్లా క్లియర్ చేసుకోవాలని కొంచెం ప్లానింగ్ ఉంది. నిజాన్ని చెప్పాలంటే అసలు మర్చిపోయాను నేను. మొన్న మేము ఈ కంటైనర్ వేసుకోవడానికి ప్లానింగ్ చేసుకునే విధానం అయితే ఎంత మందికి నచ్చిందో, అన్ని కామెంట్స్ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను.
అందరు కూడా అప్పుడు మీరు వేసుకుంటూ వేస్ట్ మనీ వేస్ట్ చేస్తున్నారు అన్నారు, కానీ ఈ వీడియో చూసినాక అక్క మీ ప్లానింగ్ బాగుంది, మేము కూడా గిట్లే చేసుకుంటామని ఆ కామెంట్స్ వచ్చినా మస్తు అనిపించింది. మాకు ఇన్ని కంటైనర్ గురించి వీడియోస్ పెట్టినాయి కదా, ఏ వీడియో కూడా అన్ని కామెంట్స్ రాలే, అంతగానో మంచి కామెంట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్ని మంచి కామెంట్స్ అవి. ఇటేమో పొలాలు ఉన్నాయి, ఇటేమో మక్క పెట్టిరు. మక్కనే అది మొక్కజొన్న పెట్టిరు. ఇటైతే అసలు అన్నప్పుడు చిప్పల చెట్లు ఉండే, అటు సైడ్ అన్ని చిప్పల చెట్లు ఉండే. ఇప్పుడు ఇటు సైడ్ మనకు ఏంటిది మల్లన్న సాగర్ కింద అన్ని ఊర్లు పోయినాయి కదా, కిష్టపురం, ఎర్రవల్లి, ఏంలా అవన్నీ 14 ఊర్లు పోయినాయి కదా. వాళ్ళందరూ వచ్చి చేన్లు కొనుక్కొని అది జాగాలు కొనుక్కొని అన్ని బోర్లు వేసుకొని అన్ని పంటలు పండిస్తారు. అప్పుడైతే ఏంటంటే చిప్పల చెట్లు, మోతకాకులు, మిడిల్ చేసాకులు, మోతకాకులు మళ్ళీ చుట్టలు తాగేటి ఇసరాలు గుట్టే చెట్లు ఉండే అవన్నీ నడిచాడు. అవన్నీ కొట్టేసి చేనులు మంచి చేస్తారు, అన్ని చేనులు పండిస్తారు, మంచి ఎరువు పోసేసి పండిస్తారు. ఇప్పుడు ఏడ కూడా గుంట జాగ కూడా ఖాళీ లేదు. అప్పుడైతే మొత్తం ఖాళీ ప్లేస్. గొంచెల కంచె అందరు తుర్కపల్ల కంచె అసలు ఆడ మస్జిద్ ఉంటుంది. అప్పుడు అప్పట్రా అందరు వాళ్ళు ఉండేటట్టు అందుకు తుర్కపల్ల కంచె. అప్పట్లో వ్యవసాయం చేసింది మొత్తం ఇన్నే చేసింది, మొత్తం 24 గంటలు ఇన్నే ఉండు చదువుకునేటప్పుడు. కాలేజీకి తక్కువ, పనికి ఎక్కువ. కాలేజ్ అయినా స్కూల్ అయినా అందుకే అన్ని పనులు వచ్చినాయి వ్యవసాయం చేసుడు. మస్తు వెళ్ళేసి మంచిగా అనిపించింది నాకైతే, నిజంగా మంచిగా అనిపించింది నాకు. నువ్వు కూడా వచ్చేస్తే కూర్చుంటా చేస్తాయి కదా. ఇక కానీ పాయింట్ షార్ట్ పాయింట్ వేసుకొచ్చుకుంటే అయిపో అసలు కదా. మాకు పత్తి మస్తు పండిస్తూ పంటలు అయితే ఇస్తాడు. ఇంకోటి చెప్పాలంటే మేము గోల్డ్ అయితే బ్యాంకులో పెట్టినామని చెప్పినాం కదా, ఆ ప్రాసెస్ కూడా మేము కొంచెం ఏంటంటే సింపుల్గా మనకు తొందరగా విడిపించుకునే విధంగా పెట్టినాము. అది ఎట్లా అనేది చెప్పేసి అది ఒక ఫుల్ వీడియో తీస్తాం అందరికి. అట్లే చేస్తా వదిలే. వస్తా వీడియో రేపు ఎల్లుండి. అదా మా ఛానల్ కల్పన హరిదాస్ అని ఉంటుంది, ఆ ఛానల్లో చెప్పిన కదండి. మేము పోయేటప్పుడు ఎవరైనా మమ్మల్ని పలకరిస్తారు, మంచి అనిపిస్తుంది కదా. చూడు చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి ఆ వీడియో. మేము గోల్డ్ ఎట్లా పెట్టుకున్నాం, దాన్ని ఎట్లా రిన్యూవల్ చేసుకుంటున్నామో, 1 year కోసం రిన్యూవల్ చేసుకోవాలి కదా, ఆ ప్రాసెస్ ఎట్లా, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అక్క అని అడిగారు కదా, అది కూడా ఖచ్చితంగా చెప్తామండి. అవసరం ఉన్న వాళ్ళు బయట ఇంట్రెస్ట్ తెచ్చుకోకుండా ఇట్లా గోల్డ్ పెట్టి తెచ్చుకున్నాం అనుకో, చాలా వరకు మనకైతే డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మిత్తులు ఎక్కువ కట్టాము. ఇక మంచిగా చేనులు ఉన్న వాళ్ళు మక్కేసుకురు, మళ్ళీ కంది పోసిరు, కంది పక్కపొట్టి పుదీనా వచ్చి పుంటుకూర కూడా పోసిరు. పుదీనాకు పుంటుకూర నేను కనిపిస్తే అయిపోతా. ఇక మేము పోతున్నాం కాబట్టి దారిలో కనిపించింది, దొంగతనంగా తీసుకుపోతున్నాం. వీళ్ళు ఉంటారు ఇలా ఉంటారు, కానీ గొర్రెలు కూడా వేస్తాడు, అది కట్టిరు గొర్రెలకు. కొంచెం తెంపుకోతున్నాయి, ఎవరైనా సరే తీరితే పడతాయి, ఏం చేస్తాం. కొంచెం చెట్లు కొంచెం మీద ఇరుస్తున్నాం, మళ్ళీ కింకలు మొదలు వస్తాయి. ఆకులు పెద్దగా ఉన్నాయి అంటు. చాలా తింటారు. తెప్పుకున్నాం ఫ్రెండ్స్, తెప్పుతానని చేసిన ఇది వీటికి మధ్య పడతా పోతుంటే చేయాల కొంచెం దొంగతనం చేసిన. ఏమనుకోకూరు, తిట్టుకోకూర్రి, ఏం కాదు. ఒకరోజు కూరకే కదా, నేను మందికి అమ్ముకోవడానికి కాదు. ఒకరోజు కూరకు కాబట్టి ఏం కాదు. చాలా వచ్చి ఆడికెళ్ళి ఇందాక చూడలేదు. బాయ్ బాయ్.